ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదువుతున్నాను. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు. ఆమెన్. ఇక్కడ దావీదు మహారాజు దేవుని వేడుకుంటున్నారు. సత్యమును అనుసరించి నడుచుకునే మార్గాన్ని తెలియచేయమని వేడుకుంటున్నారు. సత్య మార్గాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు పాపం అనే పాతాళం నుండి మనం రక్షింపబడతాం. అలాగే ఆ సత్య మార్గం నుండి తప్పిపోకుండా ఉండాలంటే దేవుని పట్ల భయము, భక్తి మనకి ఉండాలి. అంతేకాదు ఏకదృష్టి కలిగి ఉండాలి అని అంటున్నారు. ఎందుకంటే ఎంతైనా మన మనుషులం కాబట్టి మన మనసు అటు ఇటు కొట్టుకొని పోకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉండాలి.